Hi all, welcome to Knowledge to Know More YouTube channel. కౌశికుని కథ. మార్కండేయ మహాముని కోలాసుని కథ చెప్పగా విని ధర్మరాజు పతివ్రతల ప్రస్తావన తెచ్చాడు. మనస్సుని స్వాధీనపరచుకొని అహంకారం విడిచి భర్త శుశ్రూష చేసిన స్త్రీ ఉత్తమరాలు. అలాంటి పతివ్రత అయిన ఒక సామాన్య స్త్రీ గురించి వినాలని ఉంది అని అడిగాడు ధర్మరాజు. మార్కండేయుడు కౌశికుని కథ చెప్పనారంభిస్తాడు. ఒక ఊరిలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి తపస్శాలి, నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు. కౌశికుడు ఒకరోజు ఊరి బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అదే సమయానికి సరిగ్గా అతని నెత్తిపైన ఉన్న చెట్టు కొమ్మపై ఒక కాకి కూర్చొని ఉంది. అది అతని తలపై రెట్ట వేసింది. వెంటనే కోపంగా కాకి వంక చూశాడు కౌశికుడు. వెంటనే ఆ కాకి మాడి మసై చెట్టు మీద నుండి కింద పడిపోయింది. ఆ పరిణామానికి కౌశికుడు కూడా ఆశ్చర్యపోయాడు. కొంత సమయానికి కౌశికుడు తేరుకొని భిక్షాటనకని ఊరిలోకి బయలుదేరాడు. ఒక ఇంటి వాకిట నిలుచొని భిక్షాందేహి అని కేక వేశాడు. ఆ ఇంటి ఇల్లాలు ఆ కేక విని భిక్ష వేయడానికి పాత్ర కోసం ఇంటి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. భర్తను చూడగానే భిక్ష మాట మర్చిపోయింది ఆ ఇల్లాలు. భర్తకు కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అతనికి భోజనం వడ్డించి భోజనానంతరం అతను విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసిన తర్వాత వాకిట్లో బ్రాహ్మణుడి భిక్ష విషయం గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు చింతిస్తూ భిక్ష తీసుకుని వాకిట్లోకి వెళ్ళింది. అంతవరకు వాకిట్లో నిల్చున్న కౌశికునికి ఆమెను చూడగానే కోపం వచ్చింది. ఆకలితో ఉన్న నన్ను ఇంతసేపు నీ వాకిట్లో నిల్చోబెట్టావు, నాకు భిక్ష వేసి నీ పనులు నువ్వు చూసుకోవచ్చు కదా అని కోపగించుకున్నాడు కౌశికుడు. పాపం ఆ ఇల్లాలు తనదే పొరపాటు అని క్షమించమని అన్నది. ఎంతకీ కోపం తగ్గని కౌశికుడు ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆ ఇల్లాలు ధర్మం తెలుసుకో, శాంతం అలవర్చుకో, నువ్వు కోపంగా చూసినంత మాత్రాన మాడి మసైపోవడానికి నేను చెట్టు మీద ఉన్న కాకిని కాను అన్నది. అప్పుడు ఆశ్చర్యపోవడం కౌశికుని వంతయింది. ఎక్కడో అడవిలో జరిగిన సంఘటన ఈమెకు ఎలా తెలిసింది? ఎవరి ద్వారానో తెలిసే అవకాశం లేదు. ఆ సామాన్య గృహిణికి ఇంతటి శక్తి ఎలా వచ్చింది? ఆశ్చర్యం నుండి తేరుకొని ఆమెనే అడిగాడు కౌశికుడు. నా భర్తకు సేవ చేయడం వల్లనే నాకు ఆ శక్తి వచ్చింది అని చెప్పింది ఆ గృహిణి. నీకు తెలిసిందే ధర్మం అనుకుంటే ఎలా? నీకు ధర్మం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ధర్మవ్యాధిని గురించి తెలుసుకో, అతను చెప్పినది విను అని చెప్పి భిక్ష వేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.